హలో ఎవ్రీవన్. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఇష్యూలో ఇప్పుడు వైసీపీకి నిజంగా ఓ విధంగా చెప్పాలంటే షాక్ తగిలిందనే చెప్పాలి. సో దాని అప్డేట్ ఒకటి వచ్చిందట, దాని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఏంటి సార్ ఈ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ గురించి అప్డేట్స్? యాక్చువల్గా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ఎప్పటి నుంచో ఉంది, అది కొనసాగుతుంది. అయితే గత వైసీపీ హయాంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగబోతుందని దీంట్లో వాళ్ళు ధర్నా కూడా చేశారు. అది కేంద్రం నుంచి నిర్ణయం వచ్చినట్టుగా, ఎందుకంటే అది ఆర్ఐఎన్ఎల్ అని ఉంటారు, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్. లైక్ మనకి బిఎస్ఎన్ఎల్ టెలికాం సెక్టర్ అలాగో స్టీల్ ప్లాంట్ సెక్టార్కి ఆర్ఐఎన్ఎల్ అంటారు. ఆర్ఐఎన్ఎల్ పరిధిలో ఉన్న వాటికి ప్రభుత్వ రంగ సంస్థలు కాబట్టి వాటికే వస్తుంది. బట్ ధర్నా చేస్తుంది. దీనికి సంబంధించి వైసీపీ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఎక్కడ కేంద్రంతో మాట్లాడి మీకు ఎందుకు ప్రైవేటీకరణ కాకుండా చూస్తాము అని రకరకాలుగా చెప్పినప్పటికీ దాంట్లో కూడా కొన్ని రకాల వార్తలు వినిపించాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక దందా నిర్వహిస్తున్నారు, మరోవైపు ఆయనకి భారతీయ సిమెంట్స్ ఉంది, స్టీల్ ఒక్కటి దక్కించుకుంటే ఆయనకి ఇంక తిరిగి ఉండదు, మొత్తం సివిల్ అన్నీ ఆయన చేసుకోవచ్చు, దీని మీద ఈయన స్టీల్ ప్లాంట్ కూడా దక్కించుకోవాలని చూస్తున్నాడు కాబట్టి కేంద్రానికి ఈయన ప్రైవేటీకరణ చేయొద్దు అని సిఫార్సు చేయలేకపోయాడని ఒక విమర్శ అయితే ఉంది. మేబీ వాస్తవం అయితే అయ్యిండొచ్చు. సో దానికి వాళ్ళు వైజాగ్ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర ధర్నా చేయడం కొన్ని ఇంచుమించు 2 సంవత్సరాల వరకు నడిచింది. అట్లా ఈయన జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్వాసింగ్ వెళ్ళినప్పుడు కూడా మీరు ఈసారి నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకుంటాను అవి చెప్పారు. బట్ జనాలు అది మ్యాన్ టు మ్యాన్ ఆయన స్టే చేసిన హౌస్కి మరీ పిలిపించుకొని మరీ మాట్లాడారంట. బట్ ఎవరు విశ్వసించలేదు. మేబీ అందుకే గెలవలేకపోయారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు. సో కూటమి ప్రభుత్వం ఏదైతే ఒకవేళ మీరు చేస్తే మీకు అంతా బాగుంటుందని చెప్పారు, అది అయిన తర్వాత కూటమిలో భాగంగా టీడీపీ జనసేన కష్టపడి మొత్తానికి బీజేపీ భాగస్వామ్య పక్షంలో ఉంది కాబట్టి ఒప్పించారు. ఇమీడియట్గా అక్కడ ఏదైతే దాన్ని ఏమంటారు ప్రొడక్షన్ అవుట్పుట్ తీసుకురావడానికి మెల్లమెల్లగా సన్నగిలుతుంది, ఆశలు సన్నగిలుతుంది. ఒక్కొక్కరు పని చేయట్లేదు, ఒక్కొక్కరు అవుట్పుట్ 3 రావాల్సింది 2 వస్తుంది, 2 రావాల్సింది 1 వస్తుంది అని రకరకాల విమర్శలు కూడా ఉన్నాయండి వాటి ఎంప్లాయీస్ మీద. ఈ నేపథ్యంలో వాళ్ళు కొంతమందికి ఎక్కువ జీతాలను తీసేస్తారని లేదా ప్రైవేటీకరణ చేస్తారని, అప్పుడైతే అందరూ సెట్ అవుతారని చాలా, అంటే ఎందుకంటే వాళ్ళకి చాలా ఫెసిలిటీస్, క్వార్టర్స్, పవర్, వాటర్, పెట్రోల్ అలవెన్స్ అవి చాలా ఉంటాయి వాళ్ళకి. సో ఇట్లాంటి నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి ప్రైవేటీకరణే కరెక్ట్ సమాధానం. ఎన్డీఏ అప్పుడు టీడీపీ లేకున్నప్పుడు ఎన్డీఏ భాగస్వామ్యంతో కూడా బీజేపీ ప్రైవేటీకరణ ఒక్కొక్కటిగా చేసుకొస్తుంది అనే విమర్శలు వచ్చిన నేపథ్యంలో మొత్తం మీద దానికి ప్రైవేటీకరణ అవ్వకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 15,000 కోట్లు వాళ్ళ శాలరీస్కు వాళ్ళకి ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేశారు. 15,000 కోట్లు శాంక్షన్ చేసింది. ఫస్ట్ టైం మోదీ గారు వైజాగ్ వచ్చినప్పుడు కూడా అదే అనౌన్స్ చేశారు. అయితే ఇవాళ నిన్న మన అదే రాజ్యసభలో వైసీపీ ఎంపీ ఒకరు అడిగిన క్వశ్చన్కి మన రాష్ట్రానికి చెందిన, అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నరసాపురం ఎంపీ మన శ్రీనివాస్ వర్మ గారు కేంద్ర మంత్రి దాని మీద చెప్పారు, అయ్యా మీరు అలాంటి అపోహలు ఏం పెట్టుకోవద్దు, ఇది ప్రైవేటీకరణ చేసే ఆలోచన లేదు. అలా అనుకుంటే బీజేపీ ప్రభుత్వం ముందుగా 15,000 కోట్లు శాంక్షన్ చేయడము, మరలా దాన్ని పట్టాలెక్కించే ప్రయత్నం చేయదు అంటే, లేదు అది ప్రొడక్షన్ అవుట్పుట్ దిగాలంటే, స్టీలు దిగాలంటే రోజుకి 9 ర్యాకులు బొగ్గు అవసరం ఉంటుంది కదా, అంత బొగ్గు లేదు, ప్రస్తుతానికి మీ దగ్గర 6 ర్యాకులే ఉందంట కదా, ఎలా చేస్తారు ఉత్పత్తి అని ఏదంటే, బాబు దానికి అది కాదు లెక్క, రోజుకి 1 ర్యాక్ అవుతుంది, 1 ర్యాక్ సరిపడా, అంటే మించుమించు 1 ర్యాక్ అంటే అది ఎన్నో టన్నులు, ఒక స్ట్రీట్ అంత ఉంటుందండి బొగ్గు, అదంతా కూడా అంత నిల్వ ఉంచేది, అదంతా యూజ్ చేస్తారు. సో అది ఉంది, భయపడాల్సిన అవసరం లేదు, ఇది కేవలం అపోహ మాత్రమే అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు డిక్లేర్ చేశారు. అంటే వైసీపీ వాళ్ళు చెయ్యలేదు, చేత కావట్లేదు, ప్రైవేటీకరణ అవునా కాదో కూడా చెప్పలేని పరిస్థితి, పైపెచ్చు రివర్స్ గేర్ అనమాట. అంటే ఏదో ఒకటి మాట్లాడాలి, మేము ఉన్నాము, ప్రజలకు మేము అడుగుతున్నాం కాబట్టి మీకు క్లారిటీ వచ్చింది చూసారా, మా పార్టీ అంటే ఒకటి ఉందని తెలియడం కోసం రాజ్యసభలో సార్ ఇది ఏదో విధంగా అంటే షాక్ తగిలిందని చెప్పాలి కదా వైసీపీకి. అంతే కదా, వాళ్ళు ఏదో ఒకటి మళ్ళీ చిచ్చు పెట్టి, అరే టీడీపీ వాళ్ళు ఏం చేయలేకపోయారా, కూటమి వాళ్ళు ఏం చేయలేకపోయారు, ప్రైవేటీకరణ అన్నారు కానీ ప్రైవేటీకరణ చేయమని అన్నారు కానీ ప్రైవేటీకరణ అయిపోతుంది, ఊరికే భయపెట్టించి
ఓట్లు దండుకునే కాన్సెప్ట్ ఇదంతా కూడా. వాళ్ళు ఏం చేసే ఏమండి, గత 5 ఏళ్ళు కూడా బీజేపీ ప్రభుత్వానికి సోపేస్తూ జాగ్రత్తగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ మీద కేసులు ఎక్కడ తిరగదోడుతారని భయంకి చాలా డీసెంట్గా బిహేవ్ చేశారు. ఎక్కడైనా ఒక స్పెషల్ ప్యాకేజ్ గురించి అడిగారా, స్పెషల్ స్టేటస్ గురించి అడిగారా? బీజేపీ అప్పుడు 1924 మధ్యలో కేంద్రానికి ఎప్పుడైనా ఒకటి అడిగారా? ఈరోజు కాంగ్రెస్ మంత్రి అయింది కూడా, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయింది కూడా రేవంత్ రెడ్డి గారు మోదీ గారిని కలిసి ఒక గ్లోబల్ సమ్మిట్కి రండి, మా వంతు సాయం చేయండి, గుజరాత్ కన్నా మించిన రాష్ట్రాన్ని తయారు చేస్తాం, మాకు హెల్ప్ చేయండి, రాజకీయంగా చూడండి, పార్టీలు వేరైనా ప్రభుత్వం కోసం ఇక్కడ ప్రజల కోసం చేయాలని కూడా ఈయన అడిగాడు. అది కదా ముఖ్యమంత్రి అంటే. ఈయన అలా వెళ్ళి ఎప్పుడైనా అడిగాడండి? అడిగిన దాఖలా మనం ఎప్పుడైనా చూసామా? లేదు. వాళ్ళ అపాయింట్మెంట్ ఇస్తే వెళ్ళి కలవడం, లేదంటే సైలెంట్గా వచ్చేయడం. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఎట్లా మరి? కాబట్టి ఏదో ఒకటి ఇంకా ఇప్పుడు చాలామంది సైడ్ అయిపోయారు. ఇది విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళే సైడ్ అయిపోయారు, నెంబర్ 2గా ఉన్న వాళ్ళు వైసీపీ నుంచి. తల్లి విజయమ్మ గారు విదేశాలకు వెళ్ళిపోయారు. చెల్లెలు షర్మిలమ్మ ఉన్నా కూడా వేరే పార్టీలోకి పీసీసీ అధ్యక్షుల్లో ఉన్నారు. మరి ఎవరో ఒకరు మాట్లాడాలి, ఏదో ఒకటి చేయాలా, మన పార్టీ అంటూ ఒకటి ఉంది అని ప్రజలకు తెలియాలి. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ అని అడగాలి. అంతా సవ్యంగా నడుస్తుంది, ప్రొడక్షన్ అంతా వెళ్తుంది, స్టీల్ ప్లాంట్ రన్నింగ్లో ఉంది, మళ్ళీ బాగానే అయిపోయింది, ఆ ధర్నాలు టెంట్లు ఎత్తేసారు, అంతా అయిపోయి కూడా మళ్ళీ ఇలాగే లేవనెత్తడం ఏంటి? చిచ్చు పెట్టే కాన్సెప్టేగా. అంటే ఈ చిచ్చు పెడితే దీని నుంచి క్యాష్ చేసుకుందాం అనే కాన్సెప్ట్ తప్పితే ఎందుకో క్వశ్చన్ వేయాలి? ఎవరు మళ్ళీ ప్రస్తావించారు? ఎక్కడైనా ఏ పేపర్లోనైనా దానికి ఇట్లా స్టీల్ ప్లాంట్ మరలా ప్రైవేటీకరణ వైపు కేంద్రం మొగ్గు చూపుతుందని ఎక్కడైనా వార్త వచ్చిందా? లేదే. మరి రాకుండా టాపిక్ ఎత్తడం ఏంటి? ఊరికే మేమంటూ ఒకటి ఉన్నాము, మా పార్టీ అంటూ ఒకటి ఉంది అని తెలియజెప్పడానికి ఉన్న ఆ కొద్దిమంది కార్యకర్తలను కూడా కాపాడుకొని వాళ్ళ పార్టీలో ఉంచుకోవడానికి చేసే ప్రయత్నమే ఇది. అంతేగాని ప్రైవేటీకరణ అయిపోతుంది. మరి మోదీ గారు వచ్చారు, శాంక్షన్ చేశారు, మళ్ళీ రెండోసారి వచ్చారు, విశాఖని ఒక గ్లోబల్ స్థాయిలో చూపించబోతున్న మహానగరంగా నిర్మించబోతున్నా అని చెప్పారు. మెట్రో శాంక్షన్ అయ్యింది. ఏంటది పెద్ద డేటా సెంటర్ గూగుల్ వాడు స్టార్ట్ అయింది, తర్వాత రిలయన్స్ వాడిది ఒకటి రాబోతుంది. ఇన్ని ఉంటుండగా ఇంకేం చెప్పండి? అలా ఒకవైపు దాన్ని నిజంగా కమర్షియల్ క్యాపిటల్లా తయారు చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో. ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రేపు 2026 మేబీ ఏప్రిల్ నుంచి ఏవియేషన్ సర్వీసెస్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి, ఫ్లైట్ సర్వీసెస్. దాని పేరు కూడా నామకరణం కూడా చేసేశారు. మళ్ళీ పార్టీలకు అతీతంగా ఏదో మా నాన్న పేరో మా తాత పేరో పెట్టుకునేలా కాకుండా అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎంత బాగుంది చూడండి. స్వతంత్ర సమరయోధులకు దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళ పేరు పెడితే ఎంత బాగుంటుంది. అట్లాగా ప్రతిసారి ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తుల పేర్లు పెడితే ఇబ్బందిగా ఉంటుంది కదా. కాబట్టి ఒక్కొక్కటిగా చేసుకెళ్తున్నారు. అది చూసి వారం లేక అరే వీళ్ళు కూటమికి ఏదో ఒక చిన్న మైనస్ దొరుకుతుందని చేద్దామంటే అవ్వట్లేదు. పోనీ జనసేనని టీడీపీని విడగొడదామంటే అది అవ్వట్లేదు. మరి ఏం చేయాలి? ఏదో లేనిపోని టాపిక్ని తీసుకొచ్చి ప్రస్తావించి మళ్ళీ ఈ టాపిక్ని డైవర్ట్ చేయాలి. మేమంటూ ఒకటి ఉన్నాం, మేము ప్రశ్నించబట్టే కదా మీకు తెలిసింది, క్లారిటీ వచ్చింది అని మాట్లాడే ప్రయత్నం తప్ప అందులో ఏం భయపడాల్సింది లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.